అంటే దీంట్లోనే లాస్ట్‌గా మీరు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఒకటుంది. పిల్ రిమైండర్స్ అని. సో, ఇదెలా ఉంటుంది? చాలామంది టాబ్లెట్స్ ఏసుకోవడం మర్చిపోతుండ్రమ్మా. మొన్న మాకు దగ్గర వ్యక్తి నా కజిన్ అయితాడు. హ్మ్. ఆయన 3, 4 రోజులు బీపీ టాబ్లెట్ మర్చిపోయిండు. మర్చిపోయి స్ట్రోక్ వచ్చింది. ఓకే. స్ట్రోక్ రావడంతోని వెంటనే హాస్పిటల్ తీసుకుపోయారు. హైదరాబాద్‌లో ఉన్నాడు. హ్మ్. లక్కీగా సేవ్ అయ్యిండు. అదే ఊర్లలో ఉంటే దగ్గరలో ఉన్నాడు 1 గాబట్టి అవర్‌ల అవును. గోల్డెన్ అవర్ అంటాం స్ట్రోక్ అవును. వచ్చినోళ్ళకు. అది ఇయ్యకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయిపోతారు లైఫ్ లాంగ్. ఓకే. మంచాలనే ఉండాల్సొస్తది. లేకపోతే కర్ర పట్టుకొని నడవాల్సొస్తది. స్టాండ్ పట్టుకొని నడవాల్సొస్తది. లేకుంటే చాలా సార్లు అయితే కోమాలోకి కూడా వెళ్ళిపోతారు. కాబట్టి పిల్ రిమైండర్స్ అనేటిది మస్ట్. కొందరు ఏం చేస్తారు, మా ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు, ఆ ఫ్రెండ్ అమెరికాలో, ఇద్దరు ముగ్గురు పిల్లలు వాళ్ళు అమెరికాలోనే ఉంటారు. అతను ఏం చేసిండంటే టాబ్లెట్ ఏసుకున్నది మర్చిపోయి రెండోసారి ఏసుకున్నాడు. ఓకే. వెంటనే చనిపోయిండు ఆయన. 1, 2 అవర్స్‌లో చనిపోయిండు. అయ్యయ్యో! కొన్ని రకాల టాబ్లెట్స్ అవును. ఒకటేసుకోవాలంటే ఒకటే ఏసుకోవాలి. డోస్ ఎక్కువైతే చనిపోతారు. హ్మ్. ఓల్డ్ ఏజ్ వాళ్ళు కదా! అవును. అయితే ఇట్లా కొన్ని పిల్ రిమైండర్స్ అనేది గుర్తు చేసినప్పుడే ఏసుకున్నారనుకో ప్రాబ్లమ్ ఉండదు. లేదా మర్చిపోతే మళ్ళా గుర్తు చేసినామనుకో ఏసుకోవాలి. అట్లా చాలామంది ఓల్డ్ ఏజ్‌లో మతిమరుపు ఉంటది. అవును. మతిమరుపు ఉన్నప్పుడు వాళ్ళకో బాక్స్ దొరుకుతది. పిల్ బాక్స్. అందులో ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే రోజుకొకసారి ఏసుకునే టాబ్లెట్స్ ఉంటాయి గదా! హ్మ్. ఏ రోజుదో ఆ డేట్‌లో ముందే పెట్టుకొని అది ఏసుకోవాలి. మళ్ళీ రెండోసారి ఏసుకునే అవసరం ఉండదు. ఓకే. రెండోది మేము అడిగినప్పుడు ఏసుకున్నావా లేదా అనేది గుర్తులేదనుకో, హ్మ్. ఆ డబ్బా ఓపెన్ చేసి ఇవాల్టి డేట్ ఇవాళ ఏం వారమా అంటారు. ఇవాళ శనివారం అని అన్నామనుకో, శనివారం టాబ్లెట్ ఏసుకున్నారో లేదో తెలిసిపోతది. అంటే పిల్ రిమైండర్ వల్ల ఏమైద్దంటే వాళ్ళు టాబ్లెట్ మిస్ గారు. ఓకే. ఆ అంటే డయాబెటిక్ కావచ్చు, ముందుగానే వచ్చే స్ట్రోక్స్ కానివ్వండి, అన్నీ ఇతర హెల్త్ ప్రివెంట్ జేయొచ్చు. ప్రాబ్లమ్స్ కానివ్వండి. ప్రివెంట్ అవును. జేయొచ్చు. కాబట్టి చాలామంది అడుగుతారు, మాకు రోజు ఎవరైనా గుర్తు చేస్తే బావుండు అని. హ్మ్. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు గదా! సంతోష్ గారు అదే మొదటి నుంచి పొద్దున్న లేవగానే ఆయనకు టాబ్లెట్స్ గుర్తు చేసి ఇచ్చేవారు. అంటే అట్లా అవసరం. ఎందుకంటే బాగా బిజీగా ఉంటాడు గదా! ఆయన. అవును. మర్చిపోతుంటాడు. దాని మీద ధ్యాస ఉండదు. హ్మ్. కాబట్టి ఒకరు పిల్ రిమైండ్ చేసేవాళ్ళు ఉండాలి. బిజీగా ఉన్న వాళ్ళకి గానీ, మతిమరుపు ఉన్న వాళ్ళకి గానీ చాలా అవసరం అది. లైఫ్ సేవింగ్ అవి. ఇప్పుడు థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ నాకు గ్లాండే లేదు. నేను రోజు ఏసుకోవాలది. ఓ 4 రోజులు ఏసుకోకపోతే ముఖం అంతా వాస్తది. ఓకే. నెల రోజులు ఏసుకోకపోతే ఐ విల్ డై. కాబట్టి గుర్తు చేయాలి గదా! అవును. ఆ! నేనందుకే పక్కన పెట్టుకుంటా టేబుల్. లేవంగానే ఫస్ట్ ఆ టేబుల్ మీద ఉన్నది వెతికి, ఓ టాబ్లెట్ తీసుకొని నోట్లో వేసుకొని నీళ్ళు తాగిన తర్వాతనే బయటికెళ్ళడం. అది హ్యాబిట్‌గా, అలవాటుగా మారిపోతది. కానీ అవును. బీపీ అట్లా ఏసుకోము మనం. ఏదైనా తిన్నాంక ఏసుకుంటాం. షుగర్ టాబ్లెట్ కూడా తినకముందో, తిన్నాకనో ఏసుకుంటాం. ఓసారి ఇన్సులిన్ కూడా మర్చిపోతారు. అవును. అందుకని పిల్ రిమైండర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవును ఇంకోటి సార్. చాలామందికి మేమిచ్చే అదనపు సర్వీస్ ఏందంటే హ్మ్. డాక్టర్ ప్రతి వారం కాల్ చేస్తారు. ఓకే. ఈ వారం అంతా బాగుందా నీకు? హ్మ్. ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చిందా? వీళ్ళకేమో ఎప్పుడంటే అప్పుడు డాక్టర్ అందుబాటులో ఉంటాడు. కానీ హ్మ్. ఇక్కడ మన దానిలో ఏందంటే డాక్టరే డాక్టరే స్వయంగా కాల్ కాల్ చేస్తారు. చేస్తారు. అవును. వారం రోజులకోసారి కాల్ చేసి ఎట్లున్నావు? ఏంది? యోగక్షేమాలు అడిగి కాసేపు వాళ్ళకి గూడా మనశ్శాంతి ఉంటది. డాక్టర్ గారు మాట్లాడారు. నేను బానే అవును. ఉన్నాను. అక్కడ ఎన్ఆర్ఐ పిల్లలకు గూడా అట్లా మాట్లాడితే మా తండ్రి గురించి ఎవ్రీ వీక్ మేము మంచి పరీక్షలు చేయిస్తున్నాం. డాక్టర్ గారు బాగా చూసుకుంటున్నారు. హ్మ్. మా నాన్న బానే ఉన్నాడు. ఏం గాదు అనేది. ఓకే. కాబట్టి ఒక సేఫ్ అట్మాస్ఫియర్. పిల్లలు అక్కడున్నోళ్ళు మనశ్శాంతితో ఉంటారు. హ్మ్. పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. అవును. ఇక్కడున్న తల్లిదండ్రులకు గూడా పిల్లలు లేరు దగ్గర అనే ఫీలింగ్ ఉండదు. వెల్తీ ఉండదు. అవును. మాకేదో అయిపోతుందనేది ఉండదు. హ్మ్. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా చాలా అవసరమైతుంది. ఓకే. అంటే మీరిచ్చే సర్వీసెస్ ఓ అంటే ఓన్లీ ఎల్డర్ పీపుల్‌కే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అంటే సర్వీసెస్ సార్ ఫస్ట్ ఇవి. అయితే మనం ఇప్పుడు ఎల్డర్ కేర్ అనేది ఫస్ట్ పెట్టాము. హ్మ్. ముందు ఎన్ఆర్ఐస్‌కనే పెట్టాము. తర్వాత కొంతమంది అన్నారు, మా హ్మ్. పిల్లలు పూణేలో ఉన్నారు, గుర్గాంలో ఉన్నారు. ఓ 1,00,000 మందికి పైన బెంగుళూరులో ఉన్నారు ఐటీ. మరి మాకొద్దా? మా దగ్గర గూడా పిల్లలు లేరు గదా! అవును. చలో మీకు గూడా అప్లై అయితదని జెప్పాం. హ్మ్. తర్వాత కొంతమంది ఏమన్నారంటే, మా పిల్లలు మా దగ్గర ఉన్నా గూడా మాకీ ఇవన్నీ ఉండయి గదయ్యా! ఈ ఎమర్జెన్సీ హెల్త్ కిట్ ఉండదు. హ్మ్. మాకు అర్ధరాత్రి ఏమన్నా అయితే మాకు ఎవరు దిక్కు? అవును. కాబట్టి ఇది మాకు గూడా అవసరమే అన్నారు. అంటే మమ్మల్ని వాళ్ళే నడిపిస్తున్నారు. ఇప్పుడు అవును. మెల్లమెల్లగా ఈ సెగ్మెంటు చాలా దూరం పోయింది. ఓకే. ఇప్పుడు అందరికి ఐటీ వాళ్ళకి గూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవును. వాళ్ళకి గూడా మనము ఇవ్వబోతున్నాం. హ్మ్. ముందు ముందు ఇంకా ఒక ప్యాకేజ్ గూడా నేను తయారు చేస్తున్నా. ఓకే. పెళ్ళైన అమ్మాయికి హ్మ్. పెళ్ళైనప్పుడే ఆమె చేతిలో ఒక బుక్ పెడతాం. ఓకే. అంటే ఆమె తల్లి కావాలనుకుంటే ఆమెకు ఉండాల్సిన అర్హతలేంటి? దాంపత్య జీవితంలో ఆమెకు తెలియని విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు, ఎవరిని హ్మ్. అడగడానికి సిగ్గుపడే విషయాలుంటాయి. ఓకే. అవన్నిటి మీద మేము దానిలో రాస్తాం. హ్మ్. ఇవన్నీ డాక్టర్స్‌తోనే రాయిస్తాం. ఓకే. రాసిన తర్వాత కన్సీవ్ కావాలంటే హిమోగ్లోబిన్ కరెక్ట్ ఉందా లేదా? ఈ ఐరన్ తక్కువ ఉంటే కూడా అబార్షన్స్ అయితుంటాయి. ఓకే. పిల్లలు హెల్తీగా పెరగరు.
ఎందుకంటే ఫస్ట్ 4 months వాళ్ళకి ఐరన్ ఇవ్వరు. తర్వాత కాల్షియం లెవెల్స్ కరెక్ట్ ఉన్నాయా ఉంటేనే బొక్కలల్లో ఆ బలం ఉంటుంది. పాపకు బోన్స్ డెవలప్ అవుతాయి తల్లి కడుపులో. మూడోది ఏంటంటే ఫోలిక్ యాసిడ్ కరెక్ట్ ఉందా లేదా, ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి అనుకున్నప్పుడే డి విటమిన్ కానీ ఇవన్నీ అప్పుడే కన్సీవ్ కావాలి వాళ్ళు. చాలామంది అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఎప్పుడు కన్సీవ్ కావాలనేది. అంటే కేవలం వాళ్ళు ఎకానమికల్గా మన మంచి ఆదాయం వచ్చినప్పుడు నీకు నాకు ఇద్దరికి జాబ్ ఉన్నప్పుడు పిల్లల్ని కందాం, లేకపోతే ఇల్లు కొన్నాక పిల్లల్ని కందాం ఇట్లా అనుకుంటారు కదా. వెనకట్లాగా ఆటోమేటిక్గా గర్భం రావడం అనేది ఇప్పుడు లేదు. వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే ప్లాన్ చేసుకుంటారు. ఈ ప్లాన్ చేసుకోవడంలో హెల్త్ సెగ్మెంట్ అనేది మర్చిపోవద్దు. వాళ్ళ కోసం కూడా ఒక ప్యాకేజ్ తయారు చేస్తున్నాం. తర్వాత మొదటిసారి గర్భం వచ్చిన తర్వాత 40 వారాల పాటు డెలివరీ అయ్యేదాకా ఆ 9 నెలల చిల్లర ఉంటుంది కదా, ఆ మొత్తం పీరియడ్ అంతా ఆ అమ్మాయి లోపల ఫిజియలాజికల్ చేంజెస్ వస్తూ ఉంటాయి, సైకలాజికల్ చేంజెస్ వస్తూ ఉంటాయి, వామిటింగ్స్ రాగానే భయపడుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ సహజం అని చెప్పడానికి వాళ్ళు ఏ టైంలో ఏం తినాలి, ఏ టైంలో ఏం తింటే పాపకు హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు టాబ్లెట్స్ కూడా కొంతమంది డాక్టర్స్ రాస్తున్నారు, ప్రిజర్వేటివ్స్ ఉంటున్నాయి, వాటితో పిల్లల్లో ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఎక్కువ డెవలప్ అవుతున్నారు. తర్వాత తల్లి కడుపులో పాప ఉన్నప్పుడు తల్లి మనశ్శాంతితో ఉండాలి. ఈవెన్ టీవీ సీరియల్ చూసినా కూడా ఆ తల్లికి స్ట్రెస్ ఎక్కువై పాప ఆటిజం దిక్కు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లి స్ట్రెస్తో ఉండకూడదు. అందుకే తెలంగాణలో మొదటి కాన్పు తల్లిగారి ఇంట్లో చేస్తారు. ఎందుకంటే అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది, ఆమె సాగించుకుంటుంది. ఇక్కడైతే అత్త సాగించుకుంటుంది. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండాలి, పోషణ బాగుండాలి, పని చేయకూడదు, ఎక్కువ కష్టపెట్టకూడదు. ఇటువంటివన్నీ కూడా ఆ 40 వారాలలో వచ్చే మార్పులు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఏం తినాలి, న్యూట్రిషన్ ఏముండాలి, ఒక్కొక్క ఆర్గన్ డెవలప్ అయింది కదా బేబీకి తల్లి కడుపులో, ఏ ఆర్గన్ డెవలప్ అయ్యేటప్పుడు ఏం తినాలి, టాబ్లెట్స్ కూడా ఏ వాడాలి ఏ వాడకూడదు, ప్రోటీన్ ఇస్తారు, ప్రోటీన్లో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయా లేవా, కలర్స్ అడిటివ్స్ ఉన్నాయా లేవా, తర్వాత ఐరన్ కానీ కాల్షియం కానీ న్యాచురల్ ఇస్తున్నారా సింథటిక్ ఇస్తున్నారా, ఇదంతా ఎవరు తీసుకోవాలి కేర్. కాబట్టి తల్లి కడుపులో ఉన్న బేబీ దగ్గర నుంచి పుట్టిన తర్వాత 6 నెలలు పాపకి ఏం పెట్టరు, తల్లిపాలు తప్ప. మరి తల్లి ఏం తినాలి ఆ పాప హెల్తీగా ఉండాలంటే, హెల్తీగా పెరగాలంటే. తర్వాత ఆ పాప పుట్టిన తర్వాత 1000 రోజులు ఫౌండేషన్ పీరియడ్. ఒక బిల్డింగ్ కట్టాలంటే 30 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. మరి పాప 100 ఏళ్ళు బతకాలి, హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి, ఈ ఫస్ట్ 1000 days చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా రాబోయే రోజులలో దీనిలో ఇప్పుడు లవ్ ఎల్డర్ మాత్రం ఎల్డర్ కేర్ ప్లాట్ఫామ్ ఇది. మిగతా వాళ్ళకు రాబోయే రోజుల్లో ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే మీరు ఇచ్చే సర్వీసెస్ కూడా అంటే ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికి ఒక సబ్స్క్రిప్షన్ ఉంటుందమ్మా. ఓకే. ఇప్పుడు దాని ఆటోమేటిక్గా రాదు, సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఇప్పుడు మనము $1 అని పెట్టాము. ఇప్పుడు నేను అమెరికా వెళ్తున్నాను, ఒక 45 సిటీలలో ప్రతిరోజు ఒక దగ్గర ఒక మీటింగ్ ఉంటుంది. అక్కడ నా అసోసియేషన్స్ ఉన్నాయి కదా, ఏది అమెరికా తెలుగు అసోసియేషన్ కానీ ఇట్లాంటి లోకల్ కూడా ఏరియా వైజ్గా ఉంటాయి. డల్లాస్ ఏరియా తెలుగు అసోసియేషన్, కొన్ని తెలంగాణ అసోసియేషన్స్ ఉంటాయి. అయితే వీళ్ళందరితో ఎంఓయూ చేసుకుంటున్నాం. వాళ్ళకి సర్వీస్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి డిస్కౌంట్స్ ఇస్తాం వాళ్ళ మెంబర్స్కి. వాళ్ళ నుంచి మేమేమి ఆశించట్లేదు, మెంబర్స్ కన్వే చేయమని అంటున్నాం. కన్వే చేసినాక వాళ్ళ త్రూ వచ్చే మెంబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది. అట్లా అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది. అయితే ఇది నేనే పర్సనల్గా పోయి ప్రతి సిటీలో నేనే ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఎక్కడ ఓ 1000 తెలుగు కుటుంబాలు ఒక 1000 ఉన్నాయనుకోండి, ఇది ఓన్లీ తెలంగాణ కాదు, ఇక్కడ రాజకీయాలు లేవు. శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ దాకా తెలంగాణ ఆంధ్ర అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్, అన్ని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్, ఎవరికి ఏ ట్రీట్మెంట్ కావాలన్నా కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి అన్ని తెలుగు ప్రాంతాలకు పోతున్నాను నేను కమ్యూనిటీస్కి. ఇప్పుడు ఒక డల్లాస్ ఉంది, అక్కడనే 5-6 కమ్యూనిటీస్ ఉన్నాయి, 5-6 ఏరియాలు తెలుగు వాళ్ళంతా ఉండేది. 5-6 ఏరియాలలో 5-6 ఏరియాల వాళ్ళతో మీటింగ్స్. అట్లా ప్రతిరోజు ఒక మీటింగ్. ఈ 78 రోజుల యాత్ర నాది. ఇప్పుడు జూన్ 11th నాడు నేను అమెరికాలో దిగుతాను, మళ్ళీ ఆగస్ట్ 27 దాకా ప్రతిరోజు ఒక దగ్గర మీటింగ్. ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. నేనే పర్సనల్గా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేద్దామని $1 అని పెట్టాము. అంటే $365 సంవత్సరానికి. వాళ్ళు చాలా చారిటీ ఇస్తుంటారు. $365 అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు వాళ్ళకి. ఓ 4-5 పోయి రెస్టారెంట్లో టిఫిన్ చేసి సాయంత్రం పూట డిన్నర్ తీసుకున్నారనుకోండి, $360 అయితేనే ఉంటుంది. సో ఒక పేరెంట్ యొక్క హెల్త్ కోసము $1 వాళ్ళు చారిటీ కూడా ఇస్తుంటారు చాలామందికి, ఎడ్యుకేషన్ కోసం కానీ ఇతర అవసరాల కోసం కానీ. పేరెంట్స్ కోసం నువ్వు $1 ప్రోగ్రామ్ పెట్టాము. అట్లా $365 కనుక వాళ్ళు పే చేస్తే సంవత్సరం మొత్తం చాలా సర్వీసెస్ వాళ్ళకి అందుబాటులో.
ఓకే. అంటే ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ వాళ్ళ పేరెంట్స్ కోసం పేరెంట్స్ చేస్తే కోసం. మంచిది. అంటే ఇక్కడున్న వృద్ధుల అంటే వాళ్ళ కోసమే. పిల్లలు కానివ్వండి, లేకపోతే హ్మ్. ఎన్ఆర్ఐలో ఉన్న వృద్ధుల పిల్లలు కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళకి మీ అవసరం ఉంటుంది. చాలా అవసరం ఉంటది. అవును. ఇప్పుడు వాళ్ళు అమెరికాలో లేకుండా హ్మ్. పూణేలోనో, గుర్గాంలోనో లేకుంటే బెంగుళూరులోనో ఉద్యోగాలు చేస్తున్నారు. హ్మ్. తండ్రికి హార్ట్ అటాక్ వస్తది. అవును. వాళ్ళు వచ్చేదాకా ఆగుతారా? లేదు. లేదు. కాబట్టి వాళ్ళ కోసం కూడా చేసుకోవాలి. అవును. అంటే ఆ వృద్ధుల అంటే దానికి ఈక్వల్ అమౌంట్ ఇండియన్ కరెన్సీలో పే చేయొచ్చు. ఓకే. అట్లా. అంటే లోన్లీగా ఫీల్ అవుతున్నటువంటి అంటే హ్మ్. పేరెంట్స్ కానివ్వండి, లేకుంటే వృద్ధులు ఒక్కరే ఇక్కడ ఉంటున్నటువంటి పేరెంట్స్‌కి మీ సేవా సంస్థ చాలా ఉపయోగపడుతుంది. యెస్. మంచి హెల్త్ కేర్ సెంటర్‌ని తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ దీని మోహన్. ద్వారా ప్రతి ఒక్క పెద్దవాళ్ళు కూడా హెల్తీగా ఉండాలని మేమందరం అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థాంక్ యూ.